రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. అంశు కూడా రియాక్ట్ అయ్యారు. డైరెక్టర్ త్రినాథ్ రావు వ్యాఖ్యల పైన అంశు రియాక్ట్ అవుతూ ఒక వీడియో పెట్టారు. అయితే హీరోయిన్ అంశు రియాక్షన్ ఒక వీడియో ద్వారా కూడా రియాక్ట్ అయినట్టు తెలుపుతున్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను అంటూ అంశు చెప్పుకొచ్చారు. అదే విధంగా త్రినాథ్ రావు కమెంట్లపై చర్చ జరుగుతోంది అని కూడా తన నోటీస్ కి వచ్చింది అని కూడా తెలిపారు. అయితే కానీ త్రినాథ్ రావు చాలా మంచోడు, నన్ను ఆయన ఒక కుటుంబంలో వ్యక్తిలాగే చూశారు, ఆయనంటే నాకు చాలా గౌరవం అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ చర్చకి ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టండి అని కూడా ఆ వీడియోలో అయితే రిక్వెస్ట్ చేశారు. అసలు ఆ వీడియోలో ఏం మాట్లాడారో చూద్దాం. Say that I feel so blessed and grateful for the fantastic response for the teaser launch of Mazaka. I am so grateful for all the love and I cannot wait to entertain you all after such a long time. It was a spectacular evening and I've been flooded with so many lovely messages, phone calls, and I'm very grateful to the media as well for their lovely kind words. I know there were some stories out in regards to Trinath Garu's comments. I really want to assure you all that he's the loveliest man on the planet. He really is. And I believe his words may have been taken out of context. He has treated me as a member of his family. I've worked on this movie for 60 days and I have been given nothing but respect, love, and lots of good wishes. So please, everybody, if we can put this to bed, because I'm so excited for the movie and I feel we should all watch the film for the right reasons. Trinath sir has been an absolute pleasure to work with. I could not have asked for a better director to bring me back to the Telugu film industry, and I'm very grateful that he has been guiding me through this process, and I have nothing but just love and gratitude for him and the entire team. Wishing you all lovely, lovely Sankranti, and I'm so happy to be back during this festival. Lots of love. Bye-bye. అయితే హీరోయిన్ అంశు పుట్టి పెరగడం కూడా అమెరికాలో జరిగింది కాబట్టి తనకి తెలుగు అంత స్పష్టంగా రాకపోవడంతో ఇంగ్లీష్లోనే ఆ బైట్ కూడా, అంటే తను చెప్పిన వీడియో కూడా రియాక్ట్ అవ్వడం కూడా ఇంగ్లీష్లోనే తెలిపారు. అసలు ఏం తెలిపారంటే, మజాకా మూవీ ప్రీ రిలీజ్ అంటే ట్రైలర్ లాంచ్కి నిన్న చాలా మంచి ఈవినింగ్గా ఉంది. దాదాపు 60 రోజుల దాకా నేను ఈ మూవీకి పనిచేశాను. ఆ 60 రోజుల్లో కూడా నాకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ రానికుండా చూసుకుంది త్రినాథ్ రావు గారే. ఒక ఫ్యామిలీలో మెంబర్ లాగా చూసుకున్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను టాలీవుడ్ కి అడుగు పెట్టాను అంటే దానికి కారణం కూడా త్రినాథ్ రావు గారే కాబట్టి వాళ్ళకి చాలా రుణపడి ఉంటాను అని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఫ్యామిలీగా చూసుకున్నారు. మీరు కూడా అంటే కుటుంబంతో పాటు చాలా ప్రేమగా వెళ్ళి థియేటర్స్ లోకి ఈ సినిమా చూడాలి అని అనుకుంటున్నాను. అంత లోపలే తను నోరు జారి తనకు కూడా తెలియకుండా మాట్లాడిన వాక్యాల పైన సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతోంది. కాకపోతే ఇది ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టండి, ఎందుకంటే రాబోయే మా సినిమా గురించి మేము ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నాము. 25 ఏళ్ల తర్వాత నేను టాలీవుడ్ లో మళ్ళీ రీఎంట్రీకి వస్తున్నాను అంటే అది పెద్ద విషయం. దానికి సపోర్ట్, రెస్పెక్ట్ అండ్ లవ్ ఇచ్చింది వన్ ఆఫ్ ద బెస్ట్ వెల్ విషర్స్ గా నిలిచారు త్రినాథ్ రావు గారు. తనకి అటువంటి ఉద్దేశమే ఉండదు. అండ్ నాతో పాటు మీరందరూ కూడా ఎక్సైటెడ్ గా ఉన్నారని తెలుసు మూవీకి. సో గ్రాటిట్యూడ్ తెలపడం తప్ప నాకు ఇంకా ఏమీ లేదు. సో ఇక్కడ ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టండి అంటూ రిక్వెస్ట్ చేశారు. అసలు ఈ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ గొడవలో ఏం మాట్లాడారు త్రినాథ్ రావు గారు, స్టేజ్ పైన ఏం మాట్లాడారు, దాని తర్వాత ఎందుకు సారీ చెప్పారు, దాని తర్వాత అంశు ఎందుకు రియాక్ట్ అయ్యారు, ఒకసారి మొత్తం చూద్దాం. సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లలో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉంటుంది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. నిన్న మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళలకి మనసుకి నొప్పించిందనే విషయం నాకు అర్థమైంది. అయితే ఇది అమ్మ అందరికీ చెప్తున్నాను, నేను ఏదో
నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్లో నుంచి వచ్చిన మాటలే తప్ప నేను వాంటెళ్ళి చెప్పింది కాదు. అయినా సరే మీరందరికీ మనసు నొప్పించింది కాబట్టి తప్పే. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను. పెద్ద మనసు చేసుకుని క్షమించండి. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. నేను అంశు గారికి కూడా నేను క్షమాపణ తెలియజేస్తాను. అలాగే ఇంకా నేను ఏదో కామెడీ కోసం మా హీరోయిన్ని ఏడిపించే ప్రాసెస్లో వాడిని మ్యానరిజం కూడా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అది కూడా వాంటెడ్లీ చేసింది కాదు, ఊరికి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ నవ్విద్దామని అనుకున్నాను. కానీ ఇది ఎంత పెద్ద ఇష్యూ అవుద్దని అనుకోలేదు. దయచేసి దానికి సంబంధించిన వారికి కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి ఉంటే ఆ పర్సన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేస్తాను. దయచేసి నన్ను పెద్ద మనసు చేసుకుని క్షమించండి. Hello everybody, hope you are all well. Just a message to say that I feel so blessed and grateful for the fantastic response for the teaser launch of Mazaka. I am so grateful for all the love and I cannot wait to entertain you all after such a long time. It was a spectacular evening and I've been flooded with so many lovely messages, phone calls, and I'm very grateful to the media as well for their lovely kind words. I know there were some stories out in regards to Trinath Garu's comments. I really want to assure you all that he's the loveliest man on the planet. He really is. And I believe his words may have been taken out of context. He has treated me as a member of his family. I've worked on this movie for 60 days and I have been given nothing but respect, love, and lots of good wishes. So please everybody, if we can put this to bed, because I'm so excited for the movie and I feel we should all watch the film for the right reasons. Trinath sir has been an absolute pleasure to work with. I could not have asked for a better director to bring me back to the Telugu film industry, and I'm very grateful that he has been guiding me through this process, and I have nothing but just love and gratitude for him and the entire team. Wishing you all lovely, lovely Sankranti, and I'm so happy to be back during this festival. Lots of love. Bye-bye. ఎస్ సో అది మ్యాటర్. ఎందుకంటే స్టార్టింగ్ ట్రైలర్ లాంచ్ లో మజాకా అనే మూవీలో రీతు వర్మ అలాగే అంశు 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. చాలా సుపరిచితం అయింది మన్మధుడు మూవీతో. దాని తర్వాత పెద్ద గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ మూవీతో తిరిగి తెలుగు తెరపైకి మళ్ళీ వస్తోంది. ఎంతో హ్యాపీగా ఆవిడని ఆహ్వానిస్తూ సందీప్ కిషన్ తో పాటు నటించింది. దాంట్లో పాటు రావు రమేష్ కూడా నటించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ లో జరిగిన ఈ వ్యాఖ్యలు డైరెక్టర్ ఎవరైతే త్రినాథ్ రావు ఉన్నారో సైజులు పెంచమని చెప్పాను. ఒకప్పుడు మన్మధుడు మూవీలో మనం అంశుని చూసిన ప్రకారం అయితే ఎవర్రా ఈ అమ్మాయి లడ్డూలాగా ఉంది అని అనుకున్నాను. తెలుగులోకి నీ సైజులు సరిపోవమ్మా, కొంచెం తిని బాగా పెంచు అని చెప్పాను నేను పర్సనల్ గా. ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయింది అని చెప్పి అసభ్యకరత వ్యాఖ్యలు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. తనకి తెలుగు రాకపోవడంతో అప్పటికప్పుడు రియాక్ట్ కాలేదు అంశు. కాకపోతే దాని తర్వాత మహిళా సంఘాలు అందరూ కూడా రెస్పాండ్ అయ్యి అదే విధంగా కేసులు పెట్టడం కానీ బెదిరింపులు చేయడం కానీ ఏమైనా చేసినట్టున్నారు. అందుకే హుటాహుటిన